వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైల్ మిస్ అయింది కానీ ఇంటికి వెళ్ళలేదు. బదులుగా ఏకంగా ఆర్టీసీ బస్సునే దొంగలించేశాడు. వినడానికి సినిమా కథలా అనిపిస్తుంది కదా, కానీ ఇది నిజం. ఇది తెలంగాణలో జరిగింది. ఇది నిజమైన ఘటన. మద్యం మత్తులో ఉన్న ఒక ట్రాక్టర్ డ్రైవర్ చేసిన ఈ పని పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. అసలు ఏం జరిగింది? బస్సును ఎలా తీసుకెళ్లాడు? చివరికి ఎలా పట్టుబడ్డాడు? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పోలీసుల వివరాల ప్రకారం తిరుపతికి వెళ్లాల్సిన ఒక వ్యక్తి రైలు మిస్ అయింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న అతడు హైదరాబాద్లోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్లో నిలిపి ఉంచిన టిఎస్ఆర్టీసీ బస్సుని చూసి దాన్ని తీసుకొని వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. బస్సు డ్రైవర్, కండక్టర్ అక్కడ లేకపోవడంతో అవకాశం చూసి బస్సుని స్టార్ట్ చేసి అక్కడి నుంచి నేరుగా బయలుదేరిపోయాడు. బస్సు కనిపించకపోవడంతో ఆర్టీసీ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు బస్సు ప్రయాణ మార్గాన్ని గుర్తించారు. అన్ని టోల్ ప్లాజాలకు అప్రమత్తం చేశారు. చివరికి బస్సు ఏ టోల్ ప్లాజా వద్ద అడ్డుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఊరట కలిగించే విషయం. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అతడు వృత్తినిత్య ట్రాక్టర్ డ్రైవర్ అని, మద్యం మత్తులో ఈ చర్యకు పాల్పడినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడించాడు. అనుమతి లేకుండానే ప్రభుత్వ వాహనాన్ని తీసుకెళ్లడం, ప్రజల ప్రాణాలను ప్రమాదం కలిగించేలా వ్యవహరించడం వంటి అంశాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనపై ఆర్టీసీ అధికారులు కూడా అంతర్గతంగా విచారణ ప్రారంభించారు. ఈ ఘటన ఒక విషయం స్పష్టమవుతుంది. మద్యం మత్తులో తీసుకున్న ఒక్క తప్పుడు నిర్ణయం ఎంత పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది దీనికి తెలుస్తుంది. అదృష్టవశాత్తు ఈ ఘటన ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ బస్సు మార్గ మధ్యంలో ప్రమాదానికి గురై ఉంటే భారీ విషాదం జరిగి ఉండేది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా బస్ స్టేషన్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలనే అవసరం ఉందని ఈ ఘటన తెలుపుతుంది.